గురుగారు, మౌద్గల్య మహర్షి ఈ ప్రపంచానికి అందించినటువంటి శిక్షావల్లి విద్యార్థి లోకానికి ఎలాంటి మార్గదర్శకం అవుతుంది? భారతీయ జీవన విధానంలో చతుర్విధ పురుషార్థ సాధనే ప్రతి వారి లక్ష్యం. ధర్మార్థ కామ మోక్షాలనే ఈ నాలుగింటిని అందుకొని జీవితాన్ని ధన్యం చేసుకుందామనేది ప్రతివారి ఆలోచన. ధర్మాన్ని ఆచరించగలిగితే మోక్షాన్ని అందుకోవచ్చు. ఇక అర్థకామాలు ఆ మోక్షాన్ని అందుకోవటానికి, ధర్మాన్ని ఆచరించటానికి ఉపకరించే సాధనాలు. అలానే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాల నాలుగింటిలోనూ బ్రహ్మచర్య ఆశ్రమంలో నాటే బీజాలే అనంతరం అద్భుతమైనటువంటి వైరాగ్య భావనను కలుగజేసేటువంటి సాధనాలు. విద్యార్థులలో గ్రహణ శక్తి అద్భుతంగా ఉంటుంది. గ్రహణం ధారణం చైవ స్మరణం ప్రతిపాదితం ఊహ అపోహ విజ్ఞానం తత్వజ్ఞానం చ ధీషణ అని ఎలా విద్యను అభ్యసించాలి అన్న విషయాన్ని స్పష్టంగా రామాయణంలో తెలియజేస్తాడు. గ్రహించి, ధరించి, స్మరించి, ప్రతిపాదించి ఊహ అపోహలనేటువంటి మీమాంసలో విచారణ చేసి తత్వజ్ఞానాన్ని పొందమని చెప్పింది శాస్త్రం. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని విద్యార్థి సక్రమంగా నెరవేర్చాలి అంటే ఎలాంటి విధి విధానాలను ఆచరించాలో మౌద్గల్య మహర్షి కృష్ణ యజుర్వేదానికి అనుబంధమైన తైత్తరీయ ఉపనిషత్తులో శిక్షావల్లిలో తెలియజేశాడు. వల్లి అంటే తీగ. తీగ ఏ విధంగానైతే ఆధారమై అందమైనటువంటి పందిరికి నిలయమవుతుందో అలానే బాల్యావస్థలో, విద్యార్థి అవస్థలో ఆచరించాల్సినటువంటి, తెలుసుకోవలసిన విషయాలన్నింటినీ సక్రమంగా తెలుసుకొని అనంతర గృహస్థాశ్రమ, వానప్రస్థ, సన్యాసాశ్రమాల ద్వారా ఏ విధంగా జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చో తెలియజేశారు. అందుకే మొట్టమొదటే సత్యం వదిష్యామి, ధర్మం వదిష్యామి, తన్మామవతు, తద్వక్తారమవతు, అవతు మాం, అవతు వక్తారం, ఓం శాంతి శాంతి శాంతి. ఇది విద్యార్థికి నేర్పే మొదటి పాఠం. దీని అర్థము సత్యము, ధర్మము, ఋతము అయిన పరబ్రహ్మ స్వరూపం నన్ను రక్షిస్తుంది. ఎప్పుడైతే సత్య, ధర్మ, ఋతములు రక్షిస్తాయన్న భావన విద్యార్థిలో దృఢంగా ఉంటుందో అప్పుడు దాన్ని నేను రక్షించుకోవాలన్న ఆలోచన కలుగుతుంది. ఇలా ధర్మో రక్షతి రక్షిత అన్నటువంటి మౌలికమైన ప్రాథమికమైన సూత్రాన్ని మొట్టమొదట విద్యార్థి దశలోనే గమనించిన ఆ విద్యార్థి సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయాన్నా ప్రమద. సత్యం చెప్పు, ధర్మాన్ని పాటించు, చెయ్యాల్సిన నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని ఎన్నడూ విస్మరించకు అన్నటువంటి భావనతో ముందుకు సాగుతాడు. ఇది తర్వాత నేర్పే సత్యం. గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత సత్యాన్న ప్రమథితవ్యం, ధర్మాన్న ప్రమథితవ్యం, భౌత్యైన ప్రమథితవ్యం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమథితవ్యం, దేవపితృభ్య కార్యాభ్యాం న ప్రమథితవ్యం అంటూ సత్యాన్ని, ధర్మాన్ని, నేర్చుకున్న విజ్ఞానాన్ని ప్రవచిస్తూ నలుగురికి మేలు చెయ్యాలన్న ఆలోచన, దేవ పితృ కార్యక్రమాలను ఆచరించేటువంటి ఆలోచనను కొనసాగిస్తాను అంటూ గృహస్థాశ్రమాన్ని స్వీకరించి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ అంటూ తన జీవితంలో తాను ఆచరించాల్సిన ధర్మాలన్నింటినీ సక్రమంగా ఆచరిస్తూ జీవితాన్ని ముందుకు గడపగలుగుతాడు. ఇలాంటి సూత్రాలన్నింటినీ శిక్షావల్లిలో నిక్షిప్తం చేసి మానవ జీవనానికి అవసరమైనటువంటి సాధన క్రమాన్ని తెలియజేశాడు మౌద్గల్య మహర్షి. ఋషులిచ్చిన ఈ విజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, పిల్లలకు చెప్పగలిగితే వారి జీవితాలు మాతృభక్తితో, పితృభక్తితో, గురుభక్తితో, దేశభక్తితో, దైవభక్తితో ముందుకు కొనసాగుతాయి. అలాంటి అభ్యాసాన్ని పిల్లలకు అందించే ప్రయత్నం చేసే తల్లిదండ్రులు ధన్యులు.